పంచాక్షరములైనటువంటి నమశివాయ అనేటువంటి యొక్క నామము లోపల మకారం ప్రాణం, వైష్ణవ నామైనటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరంలో రకారం ప్రాణం. That's most important. నారాయణాయ రకారం పోయింది. పంచాక్షరములైనటువంటి నమశివాయ అనేటువంటి యొక్క నామము లోపల మకారం ప్రాణం, వైష్ణవ నామైనటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరంలో రకారం ప్రాణం. That's most important. నారాయణాయ రకారం పోయిందంటే నాయనాయ అని చచ్చినటువంటి వాటితో సమానము. Means a dead body. రా వచ్చినప్పుడే అది ప్రాణంతో ఉన్నటువంటి యొక్క సహజం. కనుకనే ఇందులో వైష్ణవ నామములో రా ప్రాణం, నమశివాయ అని పంచాక్షరం లోపల మకారమే ప్రాణము. మకారం లేకపోతే నశివాయ శివుడు కానటువంటిది అని. కనుకనే అక్కడ మకారం ఉండే తీరాలి. ఈ రెండింటి యొక్క చేరికనే రామ అనేటువంటి నామం. కనుకనే ఇది ప్రాణస్వరూపమైనటువంటిది రామనామము. రా ఆ మా ఈ మూడింటి యొక్క అక్షరముల యొక్క చేరికని రా అగ్ని బీజము, ఆ సూర్య బీజము, మా చంద్ర బీజము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము. పాపమును దుర్మార్గమును తాపమును చల్లార్చేటువంటి యొక్క శక్తి కలిగినటువంటిదే రామనామం.